జై శ్రీకృష్ణ అండి. శివరాత్రి కదా, అందరు బిజీగా ఉన్నారా? ఇల్లు దులుపుకోవడంలో ఒక తర్వాత ఒకటి మెల్లిగా చేసుకోండి. ఎక్కువ పని తలపైన పెట్టుకొని స్ట్రెస్ అయిపోయి మళ్ళీ పండగ పూట ఒక్క పొద్దున ఉండాలి. ఎక్కువ స్ట్రెస్ అయిపోయినట్టు ఒక్క పొద్దు ఉండలేరు. మళ్ళీ చూసి జాగ్రత్త హెల్త్ కేర్ తీసుకోండి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఏప్రాల గురించి అండి. అక్కడ వాళ్ళైనా ఇక్కడ వాళ్ళైనా ఇద్దరు ఏప్రాలైనా కూడా ఒకరికొకరికి మర్యాద ఇచ్చుకొని ఉండండి. నీకు ఆస్తి ఎక్కువ, నాకు ఆస్తి తక్కువ అని ఆ భేదభావాలు అనేది అలా చూసుకోకండి. పెళ్ళి చేసి ఇచ్చేటప్పుడే మీ అపరాలు ఎలా ఉందా అనేది చూసుకోండి. మీరు కూడా అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు మీ అపరాల గుణాలు ఎలాంటివో తెలుసుకోండి. సో మీరిద్దరు ఈక్వల్గా అన్ని విషయాలలో సమానంగా మాట్లాడుకొని అండర్స్టాండింగ్ చేసుకుంటే అది కొడుకు కోడలైనా పర్వాలేదు, కూతురు అల్లుడైనా పర్వాలేదు, వాళ్ళ సంసారాలు బాగుంటాయి. సో ఈ ఈగో వల్ల కూడా సంసారాలు పాడేటి కూడా చాలా ఉంటాయండి. మీ మమ్మీ ఇట్లా అని, మీ డాడీ ఇట్లా అని, మీ మమ్మీ ఇట్లా మీ డాడీ ఇట్లా అని వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడతారండి. సో వాళ్ళ సంసారం బాగుండాలి. ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించి లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేసింది వాళ్ళిద్దరు బాగుండాలనే. కాబట్టి ఏప్రాలు కూడా వాళ్ళది కూడా పాత్ర చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తలు మంచి సంసారం చేసుకోవాలనుకుంటే వాళ్ళది కూడా పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఇద్దరు కలిసిమెలిసి మీ బాగా అండర్స్టాండింగ్ తోటి ఉంటే పిల్లలకు కూడా మనం ఏదైనా తప్పైనా రైట్ అయినా సర్దుకోవచ్చు, చెప్పుకోవచ్చు, వాళ్ళు ఒకటిగా చేయొచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.